ఒకటి కాదు, రెండు కాదు, 3000 పైగా ఎపిసోడ్స్. హోస్ట్గా సుమ గారు, డైరెక్టర్గా నేను, ప్రొడక్షన్గా ఈటీవీ అండ్ మల్లెమాల. ఒక హిస్టరీ క్రియేట్ చేసాం. ఈ హిస్టరీ క్రియేట్ చేయడానికి కారణం మీరు మాత్రమే. మీరు ఆదరిస్తేనే, మీరు చూస్తేనే అంత హిస్టరీ క్రియేట్ అయింది. ఇప్పుడు సుమ గారు హోస్ట్గా, నేను డైరెక్టర్గా ఏదైనా కొత్త షో చేస్తే అది ఏ కాన్సెప్ట్ తో ఉండాలి, ఎలాంటి కాన్సెప్ట్ అయితే బాగుంటది? 2006లో స్టార్ట్ చేసిన స్టార్ మహిళగా పాతగా అయితే మళ్ళీ చేయం కదా, కొత్తగా చేయాలి. కొత్తగా చేయాలంటే ఎలా చేయాలి? మీరే ఈ షోని డిజైన్ చేయండి, మీరే క్రియేటర్లు అవ్వండి, మీరే కొత్త కాన్సెప్ట్ ఐడియాస్ ఇవ్వండి. సో ఎలా ఇస్తారో కామెంట్ ద్వారా తెలియజేయండి. మీ కామెంట్స్ని బట్టి నేను మళ్ళీ మీకు చెప్తూ షో డిజైన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి మీకు అప్డేట్ ఇవ్వబోతున్నా. హాయ్, హలో, నమస్తే. ఐ యామ్ శ్రీధర్ రెడ్డి సిద్ధు, డైరెక్టర్ ఆఫ్ ఉమెన్స్ మెగా గేమ్ షోస్. నేను చేస్తున్న వీడియోలకి, షార్ట్స్ కి మీరు ఇస్తున్న ఆదరణ చాలా అద్భుతంగా ఉంది. సో అందుకని మీకు ఒక పెద్ద బాధ్యత అప్పచెప్పబోతున్నా. గతంలో మేము షోస్, కాన్సెప్ట్లు డిజైన్ చేసి, ప్రోమోలు రిలీజ్ చేసి, కాన్సెప్ట్లు అన్ని ఒక ప్రోగ్రామ్ లాగా చేసి టీవీలో వేస్తే చూసి మీరు దాన్ని ఆదరించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే, మీ ఐడియాస్ తీసుకొని, మీ ఆలోచనలను షేర్ చేసుకొని, మీరు క్రియేటర్లు కాబట్టి మీకే ఈ కాన్సెప్ట్లన్నీ డిజైన్ చేసే బాధ్యత అప్పచెప్తున్నా. అదేంటి, ఆల్రెడీ స్టార్ మహిళ సూపర్ డూపర్ హిట్ కదా, మరి సూపర్ డూపర్ హిట్ అయినాక మళ్ళీ కొత్త కాన్సెప్ట్లు, కొత్త ఐడియాస్ ఎందుకు అని మీకు అనిపించిందా? 2006లో అంటే దాదాపు 20 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది స్టార్ మహిళ. స్టాప్ అయ్యి కూడా 7 సంవత్సరాలు అయిపోయింది కదా. మరి తరతరాలుగా మారిపోతున్నాయి, జనరేషన్స్ మారిపోతున్నాయి. మరి ఇంకా అదే కాన్సెప్ట్లు అలాగే ఇస్తామా? కొత్తగా ఇవ్వాలి కదా. స్టార్ మహిళ చూస్తున్నప్పుడు, స్టార్ మహిళ చేస్తున్నప్పుడు స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు, గ్రీన్లు అయిపోయారు. స్టార్ మహిళ చూసినప్పుడు చిన్న పిల్లల్ని సాకే తల్లులు ఇప్పుడు పెద్ద పెద్ద అమ్మాయిలకి అమ్మలయ్యారు. అంటే జనరేషనే మారిపోయింది. మరి కాన్సెప్ట్ కూడా మారిపోవాలి కదా. కాన్సెప్ట్ కూడా ట్రెండీగా, మోడర్న్గా ఉండాలి కదా. అందుకే మేమే డిజైన్ చేసి ఇవ్వడం కాకుండా, అంటే మేము డిజైన్ చేయలేక కాదు కానీ మిమ్మల్ని కూడా దీంట్లో ఒక పార్ట్గా చేసి మీకే ఒక బాధ్యత అప్పచెప్పి మీ దగ్గర నుంచి ఐడియాస్ తీసుకొని వాటిని డెవలప్ చేస్తే మీకు ఒక సాటిస్ఫాక్షన్ మిగులుతుంది కదా. కాలం మారింది, అభిరుచులు మారాయి, ఆలోచనలు మారాయి, ట్రెండ్స్ మారిపోయాయి. కాబట్టి ఇప్పటి ఆలోచనలు తగ్గట్టుగా, ఇప్పటి జనరేషన్ తగ్గట్టుగా మీరేమనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి. పెద్ద పెద్ద కామెంట్లు అయినా పర్వాలేదు, మంచిగా తీరిగ్గా రాసిపడేయండి. అవన్నీ తీసుకొని మీ పేర్లతో సహా నేను మీ కంటెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఆ క్రెడిట్ మీకే ఇస్తాను. ఎవరెవరు చాలా బాగా ఇచ్చారు అని ఆ క్రెడిట్ కూడా మీకే ఇస్తాను. ఈ షో మీకోసం, ఈ షో మీ అభిరుచుల కోసం, ఈ షో మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం. అందుకని మీకు నచ్చినట్టుగా మీరేమనుకుంటున్నారో మీరు చెప్పండి. ఈ కాన్సెప్ట్ గురించి చెప్పే బాధ్యత మీదే. మాకు ఇలా కావాలి అని అడిగే హక్కు మీదే. మీకు అనుగుణంగా డిజైన్ చేసి దాన్ని ప్రోగ్రామ్గా చేసి అందించే బాధ్యత మాది. మనం కలిసి ప్రోగ్రామ్ చేద్దాం. ఇంతకుముందు ఎలా ఉండేది, కాన్సెప్ట్ నాది, డైరెక్టర్ నేను, ప్రోగ్రామ్ డిజైనర్ నేను అని చెప్పాను కదా. ఇప్పుడు అలా కాదు, మనం కలిసి ముందుకు తీసుకెళ్దాం. మన ఆలోచనలన్నీ కలిపి ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నా. దీని గురించి మీరేమంటారు? అంటే మిమ్మల్ని ఒక వ్యూవర్స్ మాత్రమే చూడకుండా మీలో క్రియేటర్ని కూడా నేను చూడాలనుకుంటున్నా. మీ అభిప్రాయాలకి విలువ ఇవ్వాలని అనుకుంటున్నా. ఇప్పటి వరకు నేను సొంతంగా డిజైన్ చేసుకుంటూ వెళ్ళా. ఇక నుంచి మీ అభిప్రాయాలకి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నా. కాబట్టి మీరే మీ షో కోసం డిజైన్ చెయ్యండి, కాన్సెప్ట్ క్రియేట్ చెయ్యండి, మీకు వచ్చిన ఆలోచనల్ని షేర్ చేయండి. తప్పకుండా మనం అందరం కలిసి ఒక కొత్త షో ప్లాన్ చేద్దాం. ఆల్రెడీ నేను అనుకుంటున్నాను, కానీ నేను ఒక్కనే కాదు, మీరు కూడా పార్ట్ అవ్వాలని అనుకుంటున్నా. కాబట్టి ఈ బాధ్యత మీకు అప్పచెప్తున్నా. ఏమంటారు? ఈ ఐడియా మీకు నచ్చిందా? మీకేమనిపించింది? తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి, ఇది మన ఛానల్. ఓకే, లైక్ కొట్టండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. మీ ఒపీనియన్ మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఈ ఛానల్ శ్రీధర్ రెడ్డి సిద్ధు అన్న ఛానల్ ఎవరిదో అనుకోకుండా ఉమెన్స్ మెగా గేమ్ షోస్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి అనుకొని మీరు కూడా షోని, ఈ ఛానల్ని ఓన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. తప్పనిసరి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.